నమస్కారం అయ్యా. నమస్కారం నమస్కారం నమస్కారం. ఎలా ఉందయ్యా మా ఘాటి? బాగుందా? భోజనాలు బాగా పెట్టారా? సుక్క మచ్చి తిన్నారా మీరు? మీరు తినుంటారు సుక్క మచ్చి. సుక్క మచ్చి బాగుందా? బాగా పెట్టారు, బాగా తిన్నాం. బాగా తిన్నట్టుగా కనిపించట్లేదు మీరు. మీరు అలాగే ఉన్నారు అప్పటి నుంచి ఇప్పటి వరకు. ఆ రోజు చూసి ఉండాలి, ఆ ఒక్క రోజే రోజు కాదు. అంటే ఒక్క రోజులోనే మార్పు జరిగిపోతుంది అనమాట. కానీ మాకు చాలా సంతోషంగా ఉంది. ఘాటి గురించి మీరు సినిమా తీశారు అంటే అంటే మొత్తం మాకు ఉండేటువంటి కష్టాలు ఏంటి అన్నీ మీరు ఈ కథ ద్వారా చెప్తున్నారని మాకు అర్థమైంది. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు మా ఏరియాలో. మొత్తం విలనిజము. అప్పట్లో మంచోడుగా ఉండేవాడు, ఈ మధ్య ఇలా మారిపోయాడు ఏంటి? ఏమైంది బాబు? నేను అప్పుడు చూసాను 30 Eggs 20 ఇవన్నీ చూసినప్పుడు. మొన్న మయసభ కూడా అంత మంచిగా ఉన్నావు, సడన్గా ఇలా మారిపోయి. అంటే ఈ సుఖం వచ్చి పడలేదా? కాంపిటీషన్ ఎక్కువైపోయింది ఫుడ్కి, అక్కడ ఫుడ్ దొరకట్లేదు కదా. ఓహో, అందుకని నేను కాంపిటీషన్ యాక్టింగ్లో ఎక్కువైపోయిందేమో అనుకున్నాను. అందుకని అని ఈ ఈ అబ్బాయి అయితే మనకి తెలుగులో ఫస్ట్ టైం చూడ్డం. తమిళ్లో అయితే చూసాం, వాళ్ళ నాన్నగారి యాక్టింగ్ చూసాం, వాళ్ళ తాతగారి యాక్టింగ్ చూసాం, శివాజీ గణేశన్ గారు. అమ్మ అసలు ఘాటీలో మా అమ్మమ్మ గారు చెప్పేవాళ్ళు అప్పట్లో, కథలు కథలుగా చెప్పేవాళ్ళు. అన్ని అప్పట్లో తమిళ సినిమాలు కూడా చూసేవాళ్ళు కదా, దూరదర్శన్లో మధ్యాహ్నం 1 గంటకు వచ్చేది. అలాగే మీ నాన్నగారు అసలు గ్రేట్ యాక్టర్ అండి. మళ్ళీ మీరు కూడా చేస్తున్నారు, అది మా ఘాటీ గురించి అంటే మాకు చాలా సంతోషంగా ఉంది అయ్యా. ఎలా మోసుకొని తిరిగేవాళ్ళం మేము. ఆవిడంటే అలా మోస్తుంటే కూడా అంత అందంగా ఉంది ఆవిడ. ఎలాంటి పాత్ర చేసినా ఆవిడ అందాన్ని మాత్రం ఎవరు చెరిపేయలేరు. సేమ్ టు సేమ్ నాలాగే. చాలా మంది అన్నారు నేను నడుచుకొని వస్తుంటే అనుష్క వస్తున్నట్టుంది అని. జోక్ లేకండి అని చెప్పేశాను నేను. కళ్ళు లేవా మీకు? ఊరుకో పాపం, హ్యాపీనెస్ ఎందుకు కూడా చేస్తున్నా. ఈయన క్యారెక్టర్లోనే ఉన్నట్టున్నారు, మనం పెద్ద పట్టించుకోనక్కర్లేదు. చూడండి, అది ఆ 4 చుక్కలు అవన్నీ కూడా పర్ఫెక్ట్. అసలు శిలావతిలా ఉన్నారు మీరు. నేను రాత్రిపూట కూడా చుక్కల ముగ్గులతో శుద్రపూసలు చేస్తూ ఉంటాను. కానీ ఇప్పుడు ఘాటి అంటే ఆమె పేరు శీలావతి, మీ పేరేంటి కళావతి? ఎలా చెప్పారు సార్? మొహంలోనే ఉందా కళంతా. కళావతి మొత్తం నేనే. అంటే మొత్తం మా ఏరియాలో ఉండే వాళ్ళందరికీ చెప్పేసి వచ్చాను, మిమ్మల్ని కొన్ని అడుగుతానని. అడగమంటారా? అంటే కొంచెం మా ఘాటీలో ఉండి మేము కూడా డబ్బులు సంపాదించుకో ఐప్యాడ్లు అవి కొనుక్కున్నాం సార్. మేము అంటే ఏదో మోసుకొని తీసుకొని వెళ్తున్నాం కానీ మీరు అన్నటువంటి నాకైతే తెలియదు సార్. మేమైతే పద్ధతిగా పోయడం తరలించడం వాళ్ళ పని, బిజినెస్ వాళ్ళ బతుకులకు సెట్ కాదు. సినిమాల నుంచి అదే గొడవ, ఆయన బిజినెస్ చేయకూడదు ఘాటీలని. సార్ ఈయన పాత్ర పేరేంటి? విశ్వదీప్ గారు. విశ్వదీప్ గారు. ఈయనకు అన్నీ తెలుసు కదా సార్. తెలిసి కూడా నేను ఏదో అమ్ముతున్నానని చెప్తున్నారు. లిక్విడ్ గంజా తెలుసు, నిన్నే పట్టుకోవాలి నెక్స్ట్. అమ్మ బాబోయ్, అంటే ఇదంతా కూడా చెప్పబోతున్నారు అనమాట మీరు కథలో. అంటే మీకు ఈ పాయింట్ బాగా నచ్చే మీరు ఒప్పుకున్నారా ఈ సినిమా చేయడానికి? లిక్విడ్ గంజా తాగటానికా లేకపోతే? సార్ ఎందుకు సార్, మీకు అలాంటివేం అక్కర్లేదు, మీ కళ్ళే మత్తు కళ్ళులా ఉంటాయి. మళ్ళీ ఇవన్నీ ఎందుకు, మీకు ఈ పదార్థాలు ఏం అక్కర్లేదు. కానీ మీకు ఇంట్రెస్టింగ్గా ఏమనిపించి మీరు ఘాటీ సినిమా ఒప్పుకున్నారు? కృష్ అంటే కృష్ గారి డైరెక్షన్ అంతే లేదు, కథ చెప్పాడుగా, కథ చెప్పాడు. క్యారెక్టర్ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అనిపించింది. అంటే ఎక్కువ సినిమాలు ఎక్కువ ఎందుకు చేయట్లేదంటే పెద్ద సినిమాలైనా కొంచెమే ఉంటున్నాయి కాబట్టి మానేశాను. ఇప్పుడు ఈ సినిమాలో సాలిడ్గా ఉంది కాబట్టి ఆర్క్ నచ్చింది కాబట్టి చేశాను. అదే కరెక్ట్ సార్. నేను కూడా అందుకనే సినిమాలు ఎక్కువ చేయట్లేదు, ఎందుకంటే అందులో నాకు ఇంతే ఉంటుంది. ఇదైతే స్టేజ్ అంతా నాకు ఇస్తారు కాబట్టి నేను ఇక్కడే ఉంటున్నాను. ప్రతి సినిమా చేస్తున్నారు, మొత్తం ప్రతి సినిమా చేస్తున్నారు. అందుకనే ఆ సినిమా తర్వాత వచ్చి నేను చేస్తున్నాను. అలాగే వెంకట్ ప్రభు గారు, మీరు దేశీరాజు గారు, విక్రమ్ ప్రభు గారు మీరు దేశీరాజు గారుగా కనిపించబోతున్నారు ఈ సినిమాలో. చాలా హ్యాపీ, మీ ఫస్ట్ తెలుగు ఎంట్రీ. కంగ్రాచులేషన్స్. అలాగే మీరే డబ్బింగ్ కూడా చెప్పారని విన్నాం, నిజమేనండి? అలాగే నాకు వచ్చిన బ్లడ్ టెస్ట్ ఒకటి చేయించాల్సింది ఉంది. మీకు ల్యాబ్ లో మీరు వర్క్ చేస్తారని తెలుసు. ఓకే, ఒక్కసారి చూసి చెప్తారండి. ఇంజెక్షన్ చెప్పలేదు సార్, బ్లడ్ టెస్ట్ చేయాలంటే పర్వాలేదు కదమ్మా. నన్ను చాలా మంది ఇంకా మలయాళం అమ్మాయి అంటుంటే కాదు బ్లడ్ లో తెలుగు ఉందని చెప్తున్నా. ఒక్కసారి ఆయన చూసి చెప్పేస్తే మనకు తెలిసిపోద్ది కదా. అవునా? అంటే మీరు ఈ ఉద్యోగం కాకుండా పార్ట్ టైం చేస్తున్నారండి? డ్యూయల్ షిఫ్ట్. ఓకే, అంటే మామూలుగా మనకి సినిమాల్లోనే డ్యూయల్ షిఫ్ట్లు, ట్రిపుల్ షిఫ్ట్లు జరుగుతూ ఉంటాయి ఒక్కోసారి. ఇక్కడ కూడా మీకు డ్యూయల్ షిఫ్టా? నేనైతే అన్ని షిఫ్ట్లు వర్క్ చేయట్లేదు. మీరేమో ఒక పక్కన ల్యాబ్ చేస్తున్నారు, మళ్ళీ ఘాటీకి వస్తున్నారు. మీరు బస్ కండక్టర్ మేడం వెళ్తున్నారు బస్ కండక్టర్గా కూడా.
నేను వెళ్ళట్లేదండి. No? ఇవి 3 షిఫ్ట్లు చేసింది వాళ్ళ అసలు. నిజాలు చెప్పేస్తున్నారు సార్ బయటికి. కానీ మీకు ఎలా ఉంది వర్కింగ్ ఎక్స్పీరియన్స్ టాలీవుడ్లో? Wonderful. I just feel you all love cinema making and cinema. So that is very nice to see. It's a very healthy place. Yes. మేము ఘాటీలో ఉన్నా లేకపోతే సిటీలో ఉన్నా ఎక్కడున్నా సరే మాకు కావాల్సింది మాత్రం సినిమానే. మేము సినిమాని ఫుల్గా 3 పూట్ల తినేస్తాం అనమాట, ఎంజాయ్ చేస్తాం మేము. తమిళ్లో కూడా అంతే కదా సార్, తమిళ్లో కూడా சூப்பராக ఎంజாய் பண்ணுவாங்க தமிழ்ல கூட. நல்லாவே அது கம்பேர் எல்லாருமே நான் என்ஜாய் பண்றதால தான் அவர் கூட சிங்க் ஆனேன். సింకా అప్పుడు కరెక్ట్. సో కూడా ఎంజాయ్ பண்ணுவாங்கல்ல. நான் பேசுறது இல்ல. మీకు బెబ్బే రాదు కదా? వచ్చా మీకు తమిళ్? యా 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 అంతే. ఓకే. మీకు రిస్క్ అనిపించలేదా ఇట్లా విలన్ క్యారెక్టర్ చేయబోతున్నారు అంటే? కృషి గారు వచ్చి చెప్తే ఎందుకు ఇప్పుడు మనం అనుష్క గారు పక్కన విలన్ అయినా ఏదైనా ఓకే, అది చచ్చిపోయినా పర్లేదు. అబ్బో, కనీసం అలా మనకు కనిపిస్తే సరిపోతుంది అని అనుకొని చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు మయసభకి కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. అక్కడ మా ఘాటీలో కూడా బాగా చూశారు, బాగుంది, చాలా బాగా చేశారు. ఇందులో ఏంటి వీళ్ళని అడ్డుకునేటువంటి పాత్ర చెప్పకూడదా నేను ఆ సామ్రాజ్యానికి నేనే రాజు అని అనుకుంటూ ఉంటారా? అని అనుకుంటూ ఉంటే వీళ్ళు వచ్చి కాదని చెప్పారు. అచ్చా, అక్కడ బ్రేక్ అవుతుంది అనమాట మీ డ్రీమ్. నా సామ్రాజ్యానికి వచ్చి నన్నే ఎదిరించి తర్వాత సినిమా చూడాలి. తర్వాత సెప్టెంబర్ 5వ తారీఖున మనం థియేటర్కి వెళ్ళి చూడాలన్నమాట. ఓకే. అయినా మీకు మా కష్టాలు తెలియదండి, అంతంత బరువులు మోసుకొని పైకి రావడం అంటే. సార్ నిజంగా వెయిట్ ఫుల్ ఉంటుందా? Supposed to be 100 kilos, but we were carrying around 40. But 40 also. Yes. No, because we wanted to feel the weight, because otherwise we'll just